దళపతి విజయ్ కి గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది కాలీవుడ్. లేటెస్ట్ గా జననాయగన్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో బాక్స్ ఆఫీస్ నుంచి తప్పుకుంటున్నారు తమిళ చిన్న హీరోలు. మరి విజయ్ లాస్ట్ మూవీకి ఫేవర్ గా తమ సినిమాల విడుదల తేదీలు మార్చుకున్న హీరోలు ఎవరు? ఈ లిస్ట్ లో ఇంకా యాడ్ అయ్యే సినిమాలేంటి? జననాయగన్ సినిమాకి రిలీజ్ డేట్ రావడంతో విజయ్ అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. ఈ సంక్రాంతికి థియేటర్లో సందడి చేయాల్సిన దళపతి చివరి సినిమా ఫైనల్ గా ఏ సర్టిఫికేట్ తో ఈ నెల 23న బాక్సాఫీస్ ముందుకొస్తోంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ కి సాలిడ్ సర్ప్రైజ్లు లోడ్ చేస్తున్నారు మేకర్స్. ఇందుకోసం ఓ బ్రాండ్ న్యూ సాంగ్ యాడ్ చేస్తున్నట్లుగా న్యూస్ వినిపిస్తోంది. ఈ రేంజ్ హడావిడి చేస్తున్న జననాయగన్ కి ఫేవర్ గా తమిళ క్రేజీ సినిమాలు ఒక్కొక్కటిగా సైడ్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా డెబ్యూ ఇస్తున్న డీసీ సినిమా విడుదల తేదీ మారింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 31న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే విజయ్ జననాయగన్ మూవీకి ఫేవర్ గానే లోకేష్ కనకరాజ్ డీసీ డేట్ మారిందంటున్నారు జనాలు. లోకేష్ కనకరాజ్ మాత్రమే కాదు, హీరోగా కంటిన్యూ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కూడా విజయ్ పైన ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపించారు. ఇమోర్టల్ సినిమాని జూలై 23 నుంచి సెప్టెంబర్ 4కు వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాలతో పాటు విజయ్ కొడుకు డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తున్న సిగ్మా సినిమా రిలీజ్ డేట్ కూడా మారే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా తమిళం, తెలుగు భాషల్లో ఈ నెల 31న రిలీజ్ ప్లాన్ చేసుకుంది సిగ్మా మూవీ. అయితే లైకా మేకర్స్ నుంచి త్వరలోనే సిగ్మా పోస్ట్ పోన్ డేట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.